మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం సంసోన్ వర్సెస్ సమూయేల్. అంటే సంసోను సమూయేలు వీరిద్దరి మధ్య ఉన్న ఆత్మీయ వ్యత్యాసాలని మనం ధ్యానం చేసుకుంటూ మనం ఎవరి మార్గంలో సంసోన్ లాగా మన జీవితం ఉంటుందా, సమూయేలు లాగా ఉంటుందా అనే విషయాలను పరిశీలన చేసుకుని మరి పరీక్షించుకుని మనం సరిచేసుకోవడానికి అది దోహదపడుతుందనే ఉద్దేశంతో ఆ మాటలని ఈరోజు ధ్యానం చేసుకుందాం. సో దాని కొరకై ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేటి వాక్య భాగంలో సంసోను సమూయేలు గురించి మేము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉండగా మాతో మాట్లాడమని, మీ యొక్క స్వరాన్ని మాకు వినబడనివ్వమని, అయ్యా మమ్మల్ని బలపరిచి ఇదిగోనైనా మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, సంసోను సమూయేలు వీరిద్దరి గురించి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేయడానికి మరి దేవుడు కృప చూపించాలి. ఎందుకంటే సంసోను సమూయేల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వీరిద్దరిలో మొదట సిమిలారిటీస్, వారిద్దరిలో కామన్గా ఉన్న పాయింట్స్ని చూద్దాం. కామన్గా ఉన్న పాయింట్స్ని చూసి వారిద్దరి మధ్య వ్యత్యాసంగా తేడాగా ఉన్న విషయాలను అబ్జర్వ్ చేసి మనం ఏ రీతిగా ఉంటే ఎలాంటి పరిణామాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంసోను సమూయేలు వీరిద్దరు కూడా దావీదు కంటే ముందుటివారు న్యాయాధిపతుల కాలంలో ఉన్నవారుగా మనం ఈ యొక్క సంసోన్ని సమూయేల్ని చూస్తూ ఉంటాం. సంసోను సమూయేలు వీరిద్దరికీ కూడా దేవుని మీద అత్యంత విశ్వాసం ఉంది, దేవుడంటే ఇష్టం ఉంది. దేవుని జనులన్నా దేవుడన్నా చాలా అపారమైన ఇష్టం సంసోనికి సమూయేలుకి ఉంది. అలాగే సంసోను సమూయేలు వీరిద్దరు కూడా దేవుని కోసం పనిచేసిన వారుగా ఉంటున్నారు, దేవుని చేత వాడబడిన వారుగా దేవుని కోసం పనిచేసిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే సంసోన్లో సమూయేల్లో ఉన్న అలవాట్లు, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క బుద్ధి, ఇవే విషయాలని మనం జాగ్రత్తగా ఆలోచించేసి మనం ఆత్మీయ ప్రయాణం విషయంలో ఎలాంటి ధోరణి మనం అనుసరిస్తే బాగుంటుందో ఆలోచించేద్దాం. ఏది దేవునికి ప్రీతికరమైందో కూడా మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో సమూయేలు గురించి కొన్ని మాటలు మనం చూడొచ్చు. మొదటి వచనం నుంచి అండి. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడును, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని. సో ఈ మాటలు సమూయేలు మాట్లాడుతున్నాడు. సమూయేలు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, మీ కొరకు నేను రాజును, మీరు కోరినట్లుగా రాజును నియమించాను. ఇశ్రాయేలీలు రాజు కావాలని అడిగారు. వారిని పరిపాలించడానికి ఇంతకుముందు న్యాయాధిపతులు ఉండేవారు, దేవుడే మరి పరిపాలించినట్లుగా దేవుడే రాజుగా వారికి ఉన్నాడుగా అన్న స్పృహ వారికి లేకోకుండా వారి సొంత ఆలోచన ప్రకారం ఒక రాజుని కావాలని వారు కోరితే దేవుడు వారి యొక్క అభ్యర్థనని మన్నించి మరి సమూయేలు ద్వారా ఒక రాజుని వారికి నియమించాడు. రాజు పేరు మనందరికీ తెలుసు, సౌలు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతుల తర్వాత మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. మొట్టమొదటి రాజు సౌలు. ఇదిగో నేనున్నాను, నేనెవని యొద్దనైనను తీసుకొంటినా, ఎవని గార్ధవమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసేదినా, ఎవరినైనా బాధ పెట్టిదినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకోవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా అన్నితున్నాను. చూడండి, నేనేమైనా అన్యాయం చేశాను, ఎవరికైనా అన్యాయం చేశానంటే జస్ట్ లైక్ ఫేర్వెల్. తను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో 40 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేలీల్ని సమూయేలు నాయకత్వంలో ఒక న్యాయాధిపతిగా సమూయేలు వారిని నాయకుడిగా వారిని నడిపించాడు. ఒక ప్రవక్తగా సమూయేలు దేవుని చేత నడిపింపబడుతూ ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉన్నాడు.
సో 40 సంవత్సరాల నాయకత్వం తర్వాత తను ఆ యొక్క రిటైర్మెంట్ పొందుతూ, అంటే ఆ యొక్క ఫేర్వెల్లో తను ఆ యొక్క ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఎవరికైనా అన్యాయం చేశానా అని అడుగుతూ ఉంటే ఆ ప్రజలు ఇచ్చిన సమాధానాన్ని మనం చూద్దాం. 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనా తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోను నిర్ణయించిన మీ పితరులను ఐగుప్తు దేశం నుంచి రప్పించిన వాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. చూడండి, ఈ రీతిగా మరి సమూయేలు వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు ఇశ్రాయేలీలతో మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలీలు సమూయేలుతో నీవు మాకు ఏ అన్యాయం చేయలేదన్నారు. సో మనం సమూయేలు గురించి ఆలోచన చేసినా సమూయేలు యొక్క ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో ఎవరికి అన్యాయం చేసినట్లుగా కానీ, లేకపోతే యథార్థతను కోల్పోయినట్లుగా కానీ, అబద్ధం అయినట్లుగా కానీ, ఎవరికైనా నష్టపరిచినట్లుగా కానీ సమూయేలు జీవితంలో కనిపించదు. సో కాబట్టి సమూయేలుని మనం ఒక పాజిటివ్ యాంగిల్లో కొన్ని విషయాలను చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగని సంసోను తప్పు, సంసోను దేవునికి విరోధి అని చెప్పలేము. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంసోను సమూయేలు యొక్క భక్తి విధానాలని మనం చూస్తున్నాం తప్ప సంసోను తప్పు అని ఒక నిర్ధారణకి రాలేము, రాకూడదు. వారు దేవుని ప్రణాళిక ప్రకారం ఉన్నారు, కానీ వారి యొక్క స్వబుద్ధిని బట్టి, వారి యొక్క తీర్మానాలను బట్టి, వారి యొక్క ఆశలను బట్టి వారు కొన్ని సమస్యలకి లోనైనట్లుగా, ఎస్పెషల్లీ సంసోను కొన్ని సమస్యలకి లోనైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. సమూయేలు జీవితంలో సమస్యలు రాలేదు. సమూయేలు నెమ్మదికరమైన, శాంతికరమైన జీవితాన్ని పొందుకున్నాడు. సంసోను జీవితంలో సమస్యలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? సంసోను బలవంతుడు కాదా? సంసోను ధైర్యశాలి కాదా? అంటే సంసోను చాలా ధైర్యశాలి, చాలా బలవంతుడు, దేవుని యొక్క అభిషేకం పొందినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. సంసోను, సమూయేలు దేవుని చేత ఇద్దరు పిలువబడ్డారు. సమూయేలులో దేవుని క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు స్వతహాగా దేవునికి యథార్థవంతుడిగా జీవించాడు. సంసోను కొంచెం ఆ యథార్థత అనేది లోపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తన మాటల్లో, తన చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడే విధానం కానీ, తన ప్రవర్తన కానీ, సో కొన్ని కథలను తను వేస్తూ ఉంటాడు. ఈ యొక్క విషయాలన్నిటిలో కూడా తనకి ఏంటంటే యథార్థత తనలో లేదు అన్న ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. సంసోనులో యథార్థత లోపిస్తుంది, సమూయేలులో యథార్థత పుష్కలంగా కనిపిస్తుంది. ఇద్దరు విశ్వాసులే. అలాగే సమూయేలులో చాలా ఎక్కువ ప్రార్థనా జీవితం కనిపిస్తూ ఉంటుంది. నిత్యము ప్రతిదినము ప్రార్థనాత్మతో సమూయేలు నింపబడినట్లుగా, సమూయేలు నిత్యం ప్రార్థిస్తున్నట్లుగా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రార్థనా జీవితం సంసోనులో లోపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సంసోనులో యథార్థత లోపించింది, సంసోనులో ప్రార్థనా జీవితం లోపించింది. ఎప్పుడో బాగా సమస్య వచ్చినప్పుడు, చిట్ట చివరిలో భయంకరంగా మరి శత్రువుల చేతికి చిక్కిపోయినప్పుడు, తను చివరికి ప్రాణం పోతున్నప్పుడు తను ఉక్రోషంతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సంసోనులో ప్రార్థనా జీవితం యొక్క కొరత చాలా చాలా ఎక్కువగా ఉంది. ఆ కొరత ఎక్కువగా ఉంది. సమూయేలులో ప్రార్థనా జీవితం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సమూయేలు శాంతికరమైన, నెమ్మదికరమైన జీవితాన్ని జీవించాడు. చాలామందిని ప్రభు కొరకు తయారు చేయగలిగాడు. ప్రభు రాజ్యాన్ని స్థిరమైన రీతిలో నిర్మించగలిగాడు. దేవునితో చాలా అనుబంధం కలిగి సమూయేలు జీవించినప్పుడు సంసోనులో దూకుడు స్వభావం ఎక్కువ ఉంటూ ఉంటుంది. సంసోనులో దూకుడు స్వభావం, దురుసు స్వభావం కనిపిస్తుంది. సమూయేలులో చాలా చక్కగా మరి నెమ్మదికరమైన జీవితం కనిపిస్తూ ఉంటుంది. ఈ రీతిగా మనం ఒక్కొక్క పాయింట్ ఆలోచన చేసి మనలో యథార్థత అనేది ఎంతగా ఉంది? సమూయేలులాగా యథార్థత ఎక్కువగా ఉందా? సంసోనులాగా కొరతగా ఉందా? చాలామంది చీటికి మాటికి అబద్ధం ఆడేస్తూ ఉంటారు. చీటికి మాటికి చాలా మాట జారిపోతూ ఉంటారు. చీటికి మాటికి వారు మాట మార్చేస్తూ ఉంటారు. చీటికి మాటికి నిర్ణయాలు మార్చేసుకుంటూ ఉంటారు. మరి మోసం చేయడానికైనా, మాట అనేయడానికైనా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిది ఉన్నది మాట్లాడటానికైనా, లేకపోతే తప్పుడు సంతకాలు పెట్టడానికైనా, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికైనా, ఎవరు పాడైపోయినా నాకు అనవసరం అనేటట్లుగా అయినా సరే ఒకవేళ మీరు జీవించినట్లయితే అది సంసోను క్యారెక్టర్.
సో మీరు విశ్వాసం ఉంది దేవుని మీద మీకు విశ్వాసం లేక కాదు. ఆ విశ్వాసపు స్థాయి ఎంత, మీలో విధేయత ఎంత, మనలో ఉన్న విధేయత ఎంత అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని అబ్జర్వ్ చేసుకోకపోతే, దాన్ని గాన పట్టించుకోకపోతే, చాలామంది పట్టించుకోరు, వారి యథార్థత గురించి వారు పట్టించుకోరు. దేవుడు పరిశుద్ధుడు, మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా ఆయన యథార్థత కోరుకుంటూ ఉంటాడు. ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు ఆడటం, ఇష్టం వచ్చినట్లుగా మోసాలు చేయడం, ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వారి మీద వీరి మీద లేనివి ఉన్నవి నేరస్థాపన చేయడం, నిందలు వేయడం, ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివండి. కాబట్టి సంసోనులో యథార్థత పూర్తిగా లోపించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. సమూయేలులో ఆ యథార్థత పుష్కలంగా ఉంటుంది. అలాగే చాలామంది విశ్వాసులకి విశ్వాసం ఉంటుంది, చాలా విశ్వాసం ఉంటుంది, దేవుడు అంటే చాలా ప్రేమ ఉంటుంది, కానీ వారికి ప్రార్థన అనుభవం ఉండదు. నిత్యము దేవునికి ప్రార్థన చేసే ఆ టైము ఉండదు, వాళ్ళకి ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎన్ని పనులు చేయమన్నా చేస్తారు, ఎంత టైం వేస్ట్ చేయమన్నా చేస్తారు, కానీ ప్రార్థన దగ్గర కూర్చోవడం అన్నా, ప్రార్థన చేయడం అన్నా, దేవునితో సమయం గడపాలన్నా ఆసక్తి లేని వారుగా ఉంటారు. దేవుడంటే నమ్మకం లేదా, దేవుడంటే విశ్వాసం లేదా, దేవుడంటే ప్రేమ లేదా అంటే విశ్వాసం ఉందనుకుంటారు, ప్రేమ ఉందనుకుంటారు, అన్నీ మనసులో ఉన్నాయనుకుంటారు, కానీ దేవునితో సమయం గడపడానికి, దేవుని ప్రార్థించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి వారికి ఆసక్తి ఉండదు. లోకపరమైన విషయాల మీద సంసోనుకి స్త్రీ మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. సంసోను మరి అలా లోకం సంబంధించిన ఆశలతో ఏడవబడుతూ, పురికొల్పబడుతూ, నలిగిపోతూ, అటువైపు మొగ్గు చూపిస్తూ బ్రతికాడు. అలాగే చాలామందికి దేవుని మీద విశ్వాసం ఉంటుంది, కానీ వారు లోకం చేత ఆకర్షింపబడి లోకంలో ఉన్న వాటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ, లోకంలో ఉన్న వాటిని ఎంజాయ్ చేస్తూ, లోకంలో ఉన్న వాటి కొరకే పరుగులెత్తుతూ, దేవుని పనులు అన్నా, దేవునికి సంబంధించిన కార్యాలు, దేవునికి సంబంధించిన విధి విధానాలన్నా వారికి ఆసక్తి లేక మందిరానికి వెళ్ళటం ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధిలో సమయం గడపడం ఆసక్తి ఉండదు, ప్రార్థన చేయడం ఆసక్తి ఉండదు, వాక్యం చదవడం ఆసక్తి ఉండదు. కానీ ఎన్ని రకాలుగా ఎన్ని పనులు చేయమన్నా కూడా అన్నీ చాలా హ్యాపీగా చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తిరగడానికైనా, లేకపోతే వ్యాపారాలు చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి, ఉద్యోగం చేయాలి కదా, చాలా కష్టపడాలి, కానీ చాలా టైం వేస్ట్ చేసే పనులు కూడా, చాలా టైం వేస్ట్ చేసే పనులన్నిటికీ సరదాగా టీవీ చూడడానికైనా, సరదాగా ఆటలాడటానికైనా అనేక రకాలుగా వారికి ఆసక్తి ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి ఆసక్తి ఉండదు, వాక్యం చదవడానికి ఆసక్తి ఉండదు, దేవుని పని చేయడానికి ఆసక్తి ఉండదు, సో దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంటే సంసోనికి వచ్చినట్లుగానే భయంకరమైన ఉప్పెన రావచ్చు, లేకపోతే ఒక్కోసారి నిత్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో యథార్థత లోపించింది, ప్రార్థనా జీవితం లోపించింది. అలాగే దేవుణ్ణి మెప్పించాలి, దేవుణ్ణి సంతోషపరచాలి అనే గురి సమూయేలులో కనిపిస్తుంది. దేవుణ్ణి మెప్పించాలి, దేవుని సంతోషపరచాలనే గురి సంసోనులో కనిపించదు. సో తను కోరుకున్న అమ్మాయి కోసం తల్లిదండ్రుల్ని బాధించాడు, తల్లిదండ్రులను నొప్పించి బాధించి తను కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకోవడానికి తను ఎక్కువ మక్కువ చూపించాడు. సంసోను దేవుని జనాంగం కాని స్త్రీని చేసుకోవడానికి, రక్షణ లేని స్త్రీని చేసుకోవడానికి, అన్య స్త్రీని చేసుకోవడానికి, దేవుణ్ణి ఇబ్బంది పెట్టినా సరే, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినా సరే నాకు ఆ అమ్మాయే కావాలి అన్నట్లుగా సంసోను ఆ స్త్రీని వివాహం చేసుకోవడం, అలాగే దెలీలా అనే ఒక వేశ్యని తను అప్రోచ్ అవ్వడం, ఈ విషయాలన్నీ కూడా మనం సంసోను జీవితంలో చూస్తూ ఉంటాం. నేటి భక్తుల జీవితాల్లో కూడా చాలామంది అనాలోచనగా మరి ఏమాత్రం కూడా భయం లేకోకుండా సంసోను మాదిరి లోకాన్ని ఆశిస్తూ, లోకం చేత ఆకర్షింపబడుతూ, మేము భక్తులమే, మేము చాలా చాలా దేవుణ్ణి పనిచేస్తున్నాం అన్నట్లుగా భ్రమపడుతూ, అభిప్రాయపడుతూ వారు ఇలాంటి అనుభవాలు గుండా వెళుతూ ఉంటారు. ప్రియులరా, సంసోను తన యొక్క అవిధేయత వలన, తన యొక్క పరిస్థితుల వలన చాలా కష్టాలు పడ్డాడు, పేరు కోల్పోయాడు. ఎంతో గొప్పవాడు అవ్వాల్సిన వాడు, ఎంతో ఖ్యాతి పొందుకోవాల్సిన వాడు, ఎంతో ఘనత పొందుకోవాల్సిన వాడు, దేవుని చేత బలా అనిపించుకోవాల్సిన వాడు, ప్రజల చేత బలా అనిపించుకోవాల్సిన వాడు చివరికి చాలామంది తిట్టుకుని ఉంటారు సంసోన్ని, చాలామంది మరి అసహించుకుని ఉంటారు, చాలామంది సంసోన్ని బట్టి ఇబ్బంది పడి ఉంటారు. చివరికి సంసోను మరి తను తాను చంపుకుంటూ ఫిలిస్తీన్లను చంపడానికి ఉక్రోషంతో ప్రార్థన చేసి చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి ఎండింగ్ సంసోన్లో మనం చూస్తాం. భయంకరమైన ఎండింగ్. సంసోను కళ్ళుని పీకేశారు, చాలా భయంకరంగా శత్రువుల చేతిలో చిక్కిపోయాడు, ఇక అవకాశం లేక తను తాను చంపుకుని శత్రువులను చంపాడు. సో సంసోని ఎండింగ్ అంత భయంకరంగా ఉంటుంది. సమూయేలు దావీదుని అభిషేకించిన తర్వాత, సౌలు తర్వాత రాజు దావీదుని అభిషేకించిన తర్వాత
సౌలు దావీదుని వెంటాడుతున్నప్పుడు, దావీదుని పట్టుకోవడానికి వెంటాడే సమయంలో సమూయేలు తన జీవితాన్ని ముగించినట్లుగా, తను మరణాన్ని పొందుకున్నట్లుగా మనం సమూయేలు జీవితంలో చూస్తాం. సమూయేలుది ప్రశాంతకరమైన మరణం అయితే సంసోన్ది మరి భయంకరమైన మరణంగా మనం చూస్తూ ఉన్నాం. సో సంసోను జీవితంలో ఎక్కడ నెమ్మది, సుఖము, సంతోషం లేదు. ఎక్కడికక్కడికే భయం, ఎక్కడికక్కడికే ఏడుపు, ఎక్కడికక్కడికే బ్రతిమాలుకోవడం. దెలీలా అనే స్త్రీ దగ్గర బ్రతిమాలుకుంటాడు, ఆవిడ దగ్గర ప్రాకులాడుతూ ఉంటాడు. ఎంత భయంకరమైన స్థితితో ఆలోచన చేయండి. ఎంత అంటే ఒక వ్యక్తి తన ఆశలు, తన ఆలోచనలతో ఎంత పాడైపోతాడో, ఎంత దిగజారిపోతాడో మనం సంసోను చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి సంసోను, సమూయేలు ఇద్దరు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారే, ఇద్దరు కూడా దేవుని ప్రేమించిన వారే, దేవుని జనాంగాన్ని ప్రేమించిన వారే, ఇద్దరు కూడా దావీదు కంటే ముందుటి వారే, ఇద్దరు కూడా దేవుని పనిలో వాడబడిన వారే. వారి వారి వ్యక్తిత్వాలను బట్టి దేవుడు వాడుకున్నాడు వారిని. సమూయేలు అయితే ప్రశాంతకరమైన జీవితాన్ని జీవించి 40 సంవత్సరాల పాలన తర్వాత, 40 సంవత్సరాల నాయకత్వం ద్వారా తర్వాత మరి ఆ యొక్క ప్రజల చేత చాలా కొనియాడబడ్డాడు. మరి చక్కటి ఘనతను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ప్రార్థనా అనుభవం కలిగి ఉండాలి. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. సరిచేసుకోవాలండి. ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి. సరిచేసుకోకుండా మన ఇష్టాలని మనం తీర్చుకోవడానికే ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపించి, ఇక దేవునికి వాక్యానుసారమా అది కాదా, దేవునికి అది ఘనత కాదా, దేవునికి అవమానమా అయినా పర్వాలా, నా తల్లిదండ్రులకు అవమానం అయినా పర్లా, నా ఇష్టానుసారంగా నేను చేస్తానని అనుకోవడమో, లేకపోతే ఎవరికి తెలియకోకుండా రహస్యంగా చేస్తానని అనుకోవడమో, లేకపోతే లోపల అసూయ దుర్బుద్ధులతో ఉంటూ దేవునికి ఇష్టం అనుకోవడమో, దేవుని ప్రేమించడమో, అవన్నీ కూడా లేనిపోని సమస్యలని జీవితంలోకి తీసుకొస్తాయి. భయంకరమైన లోకానుసారమైన విషయాల్లో నిన్ను ఆ యొక్క ఊబిలో కూరుకుపోయేటట్లుగా చేస్తాయి. దేవునికి బాగా దూరంగా జీవించేటట్లుగా చేస్తాయి. సో దేవునికి అవిధేయత చూపించేటట్లుగా చేస్తాయి. లేనిపోని గలిబిలిని జీవితంలోకి తీసుకొస్తాయి, భయాన్ని తీసుకొస్తాయి. చివరికి భయంకరమైన మరణానికి కూడా అవి అప్పచెప్పవచ్చు. కాబట్టి దేవునికి అనుకూలస్తులుగా మారుదాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం. దేవునికి వ్యతిరేకమైన అలవాట్లు, సంసోను జీవితంలో దూకుడు స్వభావం ఉంది. నేటి సమాజంలో కూడా చాలామంది సాక్ష్యం లేని వారు కూడా దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించి దేవుని కొరకు బ్రతికే సాక్ష్యం లేనివారు, తాగుబోతులైన వారు, మరి చాలా దూకుడు స్వభావంతో చాలా మరి క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని, క్రీస్తుని తోలనాడుతున్నారని, వారు కొట్లాట్లకి వెళ్ళేవారు, గొడవలకి వెళ్ళేవారు మరి ఉన్నారు. ప్రియులరా, మనం ఎదుర్కోవాలంటే ఆత్మీయంగా ఎదుర్కోవచ్చు. వ్యక్తిగతంగా కూడా మనకు చక్కటి జీవితం ఉండాలి, చక్కటి సాక్ష్యం ఉండాలి. అందరి చేత మెప్పు పొందిన వారంగా, యోగ్యులంగా మనం ఉండి, సో కొన్ని విషయాల్లో మనం పోరాటం చేయొచ్చు. అది న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది ఉంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రార్థనే మన ఆయుధంగా మనం కొనసాగాలి. శాంతి సమాధానమే, ఓర్పు మన ఆయుధంగా మనకు ఉండాలి. సో రకరకాలుగా సంసోను మాదిరి ఎవరికి ఉండకూడదు. మనకి సాక్ష్యం ఉంటే, మనకి ప్రార్థనా జీవితం ఉంటే, మనం దేవుని ఆత్మచేత నడిపింపబడితే, దేవుని వివేకం చేత మనం నింపబడితే, మనం రాంగ్ డైరెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాం. రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకోకుండా ఒక ప్రాపర్ వేలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరి ప్లానింగ్స్లో, ఎవరి బంధకాల్లో మనం చిక్కుకుపోం. మనం నోరు జారి చిక్కుకుపోం, తప్పుడు అడుగేసి చిక్కుకుపోం. కాబట్టి మనం ప్రేమించే వారంగా, ప్రార్థించే వారంగా మనం ఉండాలి. సంసోనులాగా దూకుడు స్వభావం ఎవరికి ఉండకూడదు. సో సంసోనులాగా అవిధేయత కానీ, సంసోనులాగా లోకపరమైన వాటిని ఎక్కువగా ఆశించే పరిస్థితి కానీ ఉండక, సమూయేలు మాదిరి చక్కటి ఆత్మీయత కలిగి నెమ్మదికరమైన జీవితాన్ని స్వతంత్రించుకుని చాలామందిని ప్రభు కొరకు రక్షించే పనిలో ముందు కొనసాగుదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమూయేలు గురించి, సంసోను గురించి కొన్ని మాటలు మేము ధ్యానం చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. నాయనా, సమూయేలు మాదిరి చక్కటి యథార్థత, ప్రార్థనా జీవితం, విశ్వాసం, నాయనా నా తండ్రి, నా ప్రభువా, నెమ్మదికరమైన ఓర్పుతో కూడిన, శాంతితో కూడుకున్న జీవితం మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. అయా, సంసోనులాగా ఎదుగునైనా అవిధేయత కానీ, లోకంలో ఉన్న వాటిని ఆశించేటట్లుగా కానీ, తొందరపాటు కానీ, దూకుడు స్వభావం కానీ మాకు ఉండుకోకుండా మాకు సహాయం దయచేయండి. మీ కృపతో మమ్మల్ని నింపండి. మీరు నాయన మీ ఆత్మతో నింపి నడిపించుకుని వాడుకోమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచెదా యేసుతో గడిపేదా యేసుతో నడిచెదా యేసుతో గడిపేదా పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా హనకు వలె సాగేదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదురించిన లోకపు శ్రమలు నన్నెదురించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన సెఫెను వలె సాగేదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువుల్ వెంటాడినను వెనుక శత్రువుల్ వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగేదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన యోసేపు వలె సాగేదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకు అత సాక్షిగా మారేదా క్రీస్తుకు అత సాక్షిగా మారేదా పౌలు వలె సాగేదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచెదా యేసుతో గడిపేదా యేసుతో నడిచెదా యేసుతో గడిపేదా పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా హనకు వలె సాగేదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే
సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రొఫెషన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.